నమస్తే అందరికీ. ఇప్పుడు సుఖజీవన సోపానాలు మొదటి భాగంలో డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారి ఉప్పు వల్ల కలిగే ముప్పు చూద్దాం. ఏ అన్నాన్ని తిని మనిషి బ్రతుకుతున్నాడో ఆ అన్నాన్ని మితిమీరి తినడం వల్ల ఆ మనిషి వ్యాధిగ్రస్తుడై చనిపోతున్నాడు. ఏ నీరు సర్వప్రాణులకి ఆధారమో అటువంటి నీటినే కాలు జారి మునిగి చనిపోతున్నాడు. ఏ విద్యుత్ శక్తి వల్ల మనిషి వెలుగుని చూస్తున్నాడో అటువంటి విద్యుత్ తీగను తాకడం వల్ల మనిషి చీకటిలోకి జారుకుంటున్నాడు. ఏ గాలి సమస్తానికి ప్రాణశక్తిని అందిస్తుందో అటువంటి గాలి సుడి తిరిగినప్పుడు అన్ని ప్రాణులు అసువులు కోల్పోతున్నాయి. ఏ అగ్నితో మనం వంట వండుకుంటున్నామో అటువంటి అగ్ని వల్లే లోకం దగ్ధమైపోతుంది. ఇది సృష్టి ధర్మం. దీనివల్ల మనకేం తెలుస్తుంది? అతి సర్వత్రా వర్జయేత్ అని తెలుస్తుంది. అంటే ఏదైనా మితిమీరితే మనకు హాని కలగడం తప్పదు. భగవంతుడి నుండి సృష్టిగా దిగి వచ్చిన ఈ సృష్టిలోని ఏ పదార్థమైనా మనం సరైన విధానంలో ఉపయోగించుకుంటే అది మనకు ప్రాణశక్తిగా ఉపయోగపడుతుంది. అటువంటి పదార్థాన్ని సరైన విధానంలో కాకుండా అంటే ప్రకృతి విరుద్ధంగా ఉపయోగించుకున్నట్లయితే ఆ పదార్థమే మనకి విషంగా మారుతుంది. అంతేందుకు పాయసం తీయగానే ఉంటుంది. దాన్ని తెక్కలుగా తింటే దానికి ఉన్న ఆ రుచి పోయి అరుచి మిగులుతుంది. అందుచేత ఏ విషయంలోనైనా మనిషి మితంగా ఉండడం చాలా శ్రేయస్సు. దానివల్ల తనకు హితం కలుగుతుంది, 10 మందికి కూడా హితం చేకూరుతుంది. అలా మితంగా ఉండగలడాన్నే మనోనిగ్రహంగా మన వాళ్ళు పిలిచారు. ఆ నిగ్రహం మనలో ఉంటే మన విగ్రహం ఎన్నడూ చెడిపోదు. సజీవంగా సచేతనంగా ఆయుర్దాయం ఉన్నంత వరకు తేజవంతంగా నిలిచి ఉంటుంది. మితిమీరి ప్రవర్తిస్తే అదే నిశ్చేతనంగా నిర్జీవంగా తయారవుతుంది. మరి మనం రోజు కూరల్లో వేసుకునే ఉప్పు విషయంలో కూడా అంతే. ఉప్పు అని మన పెద్దలు రుచి అని పిలుస్తుంటారు. అంటే అన్ని పదార్థాలకి రుచిని కలిగిస్తుంది కాబట్టి దీనిని రుచి అన్నారు కాబోలు. నిజానికి మనం తినే కూరల్లో ఏమాత్రం ఉప్పు తక్కువ అయినా మనం నోట్లో పెట్టుకోలేము. అందువల్ల సరిపడ్డ ఉప్పు వేసుకోవడం మన వారందరికీ అలవాటైపోయింది. ఇక మాంసాహారంలో అయితే చెప్పనక్కర్లేదు. వాటిలో ఉన్న ఉప్పు, కారము, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ పాలలోనే పడతాయి. అలా పడకపోతే నీచువాసన వస్తుంది కాబట్టి మనం అలా వండుకుంటాం. అయితే అంత ఉప్పు మనం వాడనక్కర్లేదు. మనం త్రాగే పాలల్లోనూ తినే కూరగాయల్లోనూ ఉప్పు సహజంగా ఉంటుంది. మన కూరల్లో వేసుకునే ఉప్పు అంతా కూడా మన శరీరానికి ఎక్కువే. ఉప్పు వల్ల దేహానికి ఎంతో ఉపయోగం ఉంది. అది మన శరీరంలో ఉన్న నీటి నిష్పత్తిని సమతుల్యంగా ఉంచుతుంది. కలరా లాంటి విరోచనాలు అయినప్పుడు మనిషిలో ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా బయటికి పోతాయి. అందువల్లే మనిషి విపరీతంగా నీరసపడిపోతాడు. అలాంటి సమయంలో మనం ఉప్పు నీటిని తాగిస్తాం. అది మనిషి ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే ఉప్పు వల్ల మనకి చాలా మహోపకారం జరుగుతుంది. కానీ అది పరిమితంగా ఉంటే దేహానికి మేలు చేస్తుంది. అపరిమితంగా ఉంటే చెప్పలేనంత అనర్థాన్ని కలిగిస్తుంది. ఆ అనర్థాలు ఏమిటో ముందు చెప్పుకుందాం. ప్రేగుల్లో ఉండే ఆహారాన్ని రక్తంలోకి లాక్కునేటప్పుడు ఉప్పు ఉపయోగపడుతుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి ఎప్పుడు పరిమితంగా వాడినప్పుడు. అపోహలు. మనలో చాలామందికి ఉప్పు లేని కూరలు మనిషికి శక్తిని ఇవ్వమని ఒక అభిప్రాయం ఉంది. చప్పిడి తింటే మనిషికి నీరసపడిపోతాడని, చప్పిడి తిన్నవాడి బ్రతుకు అని, బ్రతుకున్న నాళ్ళు అన్ని రుచులను ఆనందంతో అనుభవించాలని, వచ్చే రోగం ఎలానూ వస్తుంది, దాన్ని మనం ఎలానూ ఆపు చేయలేము, వచ్చేదాన్ని ఆపు చేయలేం, రాని దాన్ని పొందనలేం. అందుచేత ఈలోపుగా కావాలని జిహ్వ చంపుకుంటామా? ముసలితనం వచ్చాక ఎలాగో తప్పదు మితంగా తినడం. ఇప్పటి నుంచే నడి వయసులోనే ఈ చాదాస్థలాన్ని దేనికి? అంతకీ ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం అంటూ ప్రాప్తకాలజ్ఞుడిలా జీవిస్తూ ఉంటారు మనలో చాలామంది. ఈ ఫిలాసఫీ ఎవరికి చెప్పినా ఇందులో నిజం లేకపోలేదు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అవి వట్టి అపోహలే అని తర్వాత తెలుస్తుంది. పూర్వం మనవారు గంజిలోను మజ్జిగలోను ఉప్పు బాగా వేసుకుని త్రాగేవారు. కానీ వాళ్ళకి ఎక్కువ చెడ్డ చేసేది కాదు. కారణం వాళ్ళు విపరీతంగా శరీర శ్రమ చేసేవారు. అందువల్ల ఉప్పు అంతా చెమట ద్వారా విసర్జింపబడేది. మరి మనం అలా ఇప్పుడు శ్రమ కోర్చుకోలేకపోతున్నాం. గట్టిగా 4 అడుగులు వేస్తే ఆయాసపడిపోతున్నాం. గట్టిగా చదివితే అలసిపోతున్నాం. ఎండలోకి వెళితే కమిలిపోతున్నాం. అద్దాల బీరువాలో గాజు బొమ్మలా ఉంటున్నాం. అలాంటి మనకు ఉప్పును ఎక్కువ తినడం వల్ల చేటే కానీ మేలు అస్సలు ఉండదు. నిజాలు. మనిషి సగటున 200 మిల్లీగ్రాముల నుండి 1 గ్రాము ఉప్పు అవసరం ఉంటుంది. అంతకు మించి అక్కర్లేదు. మనం తినే ఆకుకూరల్లో నుండి, త్రాగే పాలల్లో నుండి 1 గ్రాము ఉప్పు కంటే ఎక్కువే స్వీకరిస్తున్నాం. ఇక మనం కూరల్లో వేసుకునే ఉప్పు సగటున 4 గ్రాముల నుండి 25 గ్రాముల వరకు ఉంటుంది.
అంటే మనం రోజు ఎంత ఉప్పు ఎక్కువగా స్వీకరిస్తున్నామో ఆలోచించండి. నిజానికి 1 గ్లాసు పాలు త్రాగితే రోజు మొత్తంలో మన దేహానికి అవసరమయ్యే 1 గ్రాము ఉప్పు లభిస్తుంది. అలాగే ఆకుకూరల్లోనూ పళ్ళల్లోనూ ఉప్పు శాతం ఎక్కువగానే ఉంటుంది. కాయధాన్యాలలో ఉప్పు చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఆకుకూరలు వండుకుంటే వాటిలో ఉప్పు తక్కువగా పడుతుంది. అదే పప్పులో అయితే ఎక్కువ పడుతుంది. అందువల్ల మనం తినే ఆహారంలో మనకు లభించే ఉప్పే రోజుకి ఎక్కువైపోతుంటే అది చాలక రుచి కోసం ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అనర్థాలు ఏమిటో తెలుసుకోవడం మన బాధ్యత. దానివల్ల ఆరోగ్యం పట్ల మన కర్తవ్యం ఏమిటో గుర్తు చేసుకోవచ్చు. ఉప్పుని అధికంగా వాడడం వల్ల ఒకటేమిటి అనేక అనర్థాలు ఉన్నాయి. అందులో మొదటిది ముఖ్యమైనది రక్తనాళాల గోడలు గట్టిపడిపోవడం. రక్తనాళాలు ఎప్పుడైతే గట్టిపడిపోతాయో వాటి ద్వారా ప్రవహించే రక్తం సక్రమంగా ప్రవహించక మందకొడిగా సాగుతుంది. దాంతో రక్త ప్రసారానికి ఒత్తిడి ఎక్కువై మనకు రక్తపోటు వస్తుంది. ఈ పరిస్థితిలో ఆహారంలో ఉప్పును వేసుకోవడం పూర్తిగా మానేస్తే తిరిగి రక్తనాళాలు యథాస్థితికి వస్తాయి. రక్త ప్రసారం మామూలుగా సాగిపోతుంది. అంటే ఉప్పుని ఎక్కువ తినడం వల్ల బీపీ వస్తే ఆ ఉప్పుని పూర్తిగా నిషేధించడం వల్ల బీపీ పూర్తిగా తగ్గిపోతుంది. అంతేగాని ఉప్పు తగ్గించకుండా తింటూ బీపీకి మందులు వాడుతూ ఉంటే జీవిత పర్యంతం మనిషికి బీపీ తగ్గదు. ఈ విషయంలో బేరసారాలు ఉండవు. 2, మరో అతి ముఖ్యమైన అనర్థం ఏమిటంటే మనిషికి ఒళ్ళు పెరిగిపోవడం. దాన్నే స్థూలకాయం అంటారు. మనిషి స్థూలంగా ఉంటే ఏ పని చేయలేడు. తన పనులను దానే మోయలేకపోతుంటే ఇక ఏరే పని ఏం చేయగలడు? మనిషికి ఒళ్ళు ఎందుకు వస్తుంది? ఉప్పు శాతం శరీరంలో ఎక్కువ అవడం వల్ల ఆ అక్కరలేని ఉప్పును బయటకు నెట్టివేయాలి. కాబట్టి దేహం ఎక్కువ నీటిని కోరుతుంది. నీరు ఎక్కువ త్రాగడం వల్ల పొట్ట సాగి పెరుగుతుంది. ఇక్కడ ఒక సందేహం మీకు కలగడం సహజం. 5 లీటర్ల నీరు త్రాగమని చెప్తూ ఇక్కడ నీరు తీసుకుంటే ఒళ్ళు వస్తుందన్న అంటున్నారేమిటి అని అడగచ్చు. ఇక్కడ మనం నీటిని భోజన సమయంలో ముద్దకి మంచినీళ్ళు త్రాగుతున్నామే కానీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కాదు. ఇలా త్రాగడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మరో విషయం, ఉప్పుకి నీటిని నిల్వ ఉంచే తత్వం ఉంది. అందుచేత మన దేహంలో ఎక్కువ నీరు నిల్వ ఉండడం వల్ల శరీరం స్థూలం అవుతుంది. వాపులు కూడా వస్తాయి. ఉదయాన్నే లేవగానే ముఖం అబ్బరిస్తుంది. కాసేపు బస్సులో కూర్చుంటే పాదాలు వాస్తాయి. ఈ వాపులు తగ్గాలంటే ఉప్పు లేని చప్పిడి ఆహారాన్ని తినాలి. ఇక మూడవది ముఖ్యమైన వ్యాధి ఉంది. అదే మధుమేహం, అంటే షుగర్ జబ్బు. ఉప్పు మానేయడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. ఇది ఎవరూ చెప్పరు. ఉప్పు తగ్గించడం వల్ల రక్తంలో చేరిన గ్లూకోజ్ని కణాలు త్వరగా లాక్కుంటాయి. అందువలన రక్తంలోకి గ్లూకోజ్ నిల్వ ఉండకపోవడం వల్ల మనిషికి సగటున ఉండవలసిన గ్లూకోజ్ అట్లాగే ఉంటుంది. ఉప్పు మానేయడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. ఇది ఎవరూ చెప్పరు. ఉప్పు తగ్గించడం వల్ల రక్తంలో చేరిన గ్లూకోజ్ని కణాలు త్వరగా లాక్కుంటాయి. అందువల్ల రక్తంలోకి గ్లూకోజ్ నిల్వ ఉండకపోవడం వల్ల మనిషికి సగటున ఉండవలసిన గ్లూకోజ్ అట్లాగే ఉంటుంది. 4, ఉప్పుని ఎక్కువ వాడడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. చాలా కాలం అజీర్ణంతో బాధపడవలసి వస్తుంది. కొంతమంది చూడండి, విందు భోజనానికి వస్తూ జేబులో తిన్నది అరగడానికి బిళ్ళలు వేసుకొని వస్తారు. అంటే వారికి తెలుసు అడుసు తొక్కుతున్నామని. అందుచేత కాలు కడుక్కోవడానికి కూడా చెంబడి నీళ్ళు తెచ్చుకుంటున్నారన్నమాట. దీన్నే జిహ్వచాపల్యం అంటారు. అంటే ఎంత చెప్పినా రుచిని జయించలేకపోతున్నాడు అన్నమాట. 5, చెమట పట్టడం తగ్గిపోతుంది. మూత్రం జారిగా అవ్వడం తగ్గుతుంది. ఎందువల్ల? ఉప్పుని ఎక్కువ తినడం వల్ల. మరో అనర్థాన్ని మనం ఎవరూ మర్చిపోరాదు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పెరుగుతుంది. తరచు జలుబు చేస్తూ ఉంటుంది. 7, ఇక అతి ముఖ్యమైనది కీళ్ళ నొప్పులు. ఈ అనర్థం కూడా ఉప్పు ఎక్కువ తినడం వల్లనే ఎక్కువ అవ్వడం వల్లే సంభవిస్తుంది. అన్ని కీళ్లలోనూ ఉన్న జిగురు పొరలు అధిక శాతం ఉప్పు వల్ల దెబ్బతింటాయి. అందువల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. అంతేగాని ఒక వయస్సు వచ్చాక కీళ్ళ నొప్పులు వస్తాయనుకోవడం పొరపాటు. ఇది సత్యమైతే పూర్తి శాకాహార జీవి అయిన ఏనుగుకి ఒక వయస్సు దాటాక కీళ్ళ నొప్పులు వస్తున్నాయా? అందాక ఎందుకు? పచ్చి కూరలు, ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరించే వారికి ఎంత వయసు పైబడినా అలాంటి అనర్థాలు ఏమిటి వారికి కలగవు. 80 ఏళ్ల వయసులో కూడా చలాకీగా తమ పనులను తాము చేసేసుకుంటుండడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఉప్పు తగ్గిద్దాం. అప్పుడు మనం ఉప్పును తగ్గిద్దాం, వాటర్ ఎక్కువ చేద్దాం, నీళ్ళు తీసుకోవడం 5 లీటర్ల వరకు నీళ్ళు తీసుకుందాం, ఉప్పును తగ్గిద్దాం. ఎంతవరకు తగ్గించాలి? 200 మిల్లీగ్రాములు. అంటే 1 గ్రాములో 5వ వంతు. 200 మిల్లీగ్రాముల నుండి 1000 గ్రాముల వరకు. 1 గ్రాము అంటే 1000 గ్రాములు వరకే అవసరం ఉంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అప్పుడు ఆరోగ్యం బాగా ఉంటుంది. మీ బీపీ కూడా తగ్గుతుంది. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ ఫర్ ది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. మీ జయప్రకాష్.